శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. చారు రూప, ఇది అమ్మవారి 4 అక్షరాల నామం. ఇది 241వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు చారు రూపాయై నమః అని చెప్పాలి. చారు రూప అంటే మనోహరమైన రూపం కలిగినది అని అర్థం. ప్రపంచమంతా అమ్మవారి సౌందర్యంతో నిండి ఉంటుంది. ప్రతి అణువు సౌందర్యమే, కానీ మిగిలిన వాటితో కలిస్తే సౌందర్యం పరిపూర్ణమవుతుంది. అందంగా ఉన్న వస్తువులోని భాగాలన్నీ అందంగా ఉంటేనే ఆ వస్తువుకు అందం వస్తుంది. అలా కాకపోతే ఈ ఒక్కటి కూడా అందంగా ఉంటే ఇంకా బాగుండేది అని అనిపిస్తుంది. ఇటువంటి లోపం లేకుండా ఉన్నదే అమ్మవారి సమగ్ర స్వరూపం. మనోజ్ఞమైన రూపం కలది అని చారు రూప అనే నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. చారుహాస, ఇది అమ్మవారి 4 అక్షరాల నామం. ఇది 242వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు చారుహాసాయై నమః అని చెప్పాలి. చారుహాస అంటే అందమైన మందహాసము కలది అని అర్థం. అమ్మవారి తేజస్సు సూర్యుని ప్రకాశంగాను, సాన్నిధ్యం చంద్రుని వికాసంగాను ఉంటాయి. చంద్రుని వికాసానికి కారణం వెన్నెలే. అమ్మవారి ముఖం నిండు శరత్పూర్ణిమ బింబం. అసలు చంద్రుడే అందంగా ఆహ్లాదకరంగా ఉంటాడు. ఆ చంద్రుడు నవ్వితే ఇంకా ఎంత అందంగా ఆహ్లాదకరంగా ఉంటుందో, అలాంటి అందమైన చంద్రుని ఆహ్లాదకరమైన నవ్వును కలిగి ఉండే అమ్మవారి హాసం అతి మనోహరంగా ఉంటుంది. ఈ నవ్వులో స్వచ్ఛత, పవిత్రత, ప్రసన్నత ప్రకృష్టంగా ఉంటాయి. కాబట్టే చారుహాస అనే నామం చెల్లింది అమ్మవారికి. మూకుడు అనే మూగకవి అమ్మవారి అనుగ్రహంతో అమ్మవారి ఈ మందహాసం మీద మందస్మిత అనే శతకం ఆసువుగా చెప్పాడు. మూక పంచశతిలోని 5వ భాగమే ఈ శతకం. అమ్మవారి మందహాసాన్ని ధ్యానం చేసిన వారికి ప్రాపంచిక పారమార్థిక సుఖాలు 2 దక్కుతాయి. అంటే అమ్మవారి ఈ మధుర హాస ధ్యానం భోగ మోక్షప్రదం అన్నమాట. మనోహరమైన మందహాసం కలది అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. చారు చంద్ర కళాధర, ఇది అమ్మవారి 8 అక్షరాల నామం. ఇది 243వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు చారు చంద్ర కళాధరాయే నమః అని చెప్పాలి. చారు చంద్ర అంటే అందమైన చంద్రుని అని అర్థం. కళాధర అంటే కళను ధరించున్నది అని అర్థం. అమ్మవారి ముఖం శరత్పూర్ణిమ చంద్రబింబంలాగా ఉంటుంది. అలాంటి అమ్మవారు అలంకారప్రాయంగాను ఆభరణంగాను అందమైన చంద్రుని కూడా శిరస్సుపై ధరించి ఉంటుంది. అయితే ఈ విధంగా ధరింపబడిన చంద్రుడు పూర్ణ చంద్రుడు కాడు. చంద్రునికి ఉండే ఒకే ఒక అందమైన కళ మాత్రమే. వక్రమయూఖం అంటే వంపుల కిరణం. అలాగా భాసించే చంద్రకళ రేఖాకృతిని దాల్చిన అమ్మవారిని చూస్తే అమ్మవారి తేజస్సు సూటిగానే కాక సుళ్ళు తిరుగుతూ కూడా ప్రసారమవుతూ ప్రకాశిస్తుందేమో అనిపిస్తుంది. అయితే ఏ పక్షపరంగా చూసినా పక్షపాతం లేకుండా సమరూపాన్ని సమ తేజస్సును కలిగి ఉండే అష్టమి తిథికి చెందిన కళాకృతిని, దీన్నే 16 నిత్యలలో త్వరితానిత్యతో సూచిస్తారు. ఈ కళాకృతి మకుటాలంకారంగా ధరిస్తుంది అని శ్రీ విద్యా సంప్రదాయ రహస్యార్థం. అందమైన చంద్రకళను మకుటాలంకారంగా ధరించినది అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. చరాచర జగన్నాథ, ఇది అమ్మవారి 8 అక్షరాల నామం. ఇది 244వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు చరాచర జగన్నాథాయే నమః అని చెప్పాలి. చర అంటే కదిలేడి అని అర్థం. అచర అంటే కదలని అని అర్థం. అంటే వస్తు జీవ సముదాయము గల అని అర్థం. జగత్ అంటే ఈ జగత్తుకు అని అర్థం. నాథ అంటే అధినాథురాలు లేదా ప్రభ్వి అని అర్థం. ఈ జగత్తులో సమస్త వస్తు జీవరాశులన్నింటినీ కదిలేవి, కదలకుండా స్థిరంగా ఉండేవి అని 2 విభాగాలుగా గుర్తించవచ్చు. రాళ్ళు, రప్పలు, పర్వతాలు ఇటువంటివి కదలవు. కాబట్టి ఇవి అచరములు. కీటక, పక్షి, జంతు, మానవాది 84 లక్షల జీవరాశులు కదలిక కలిగినవి కాబట్టి ఇవి చరములు. ఈ రెంటితోనూ ఉన్నదే జగత్తు. అటువంటి జగత్తుకు అధినాథురాలు అమ్మవారు. నాథ అనే పదానికి భర్త, ప్రధాన నాయకుడు,
ఉన్నతాధికారి అనే అర్థాలున్నాయి. నా ప్లస్ అథ అనే ఈ 2 పదాల కలయిక వలన నాథ అనే పదం ఏర్పడింది. అథ అంటే అటుపైన అని, నా అంటే లేదు అని అర్థం. అంటే ఇటు పైన ఇంకెవరూ లేరు అనే స్థితిలో ఎవరికైనా ఎవరైనా ఉంటే ఆ రెండోవారు మొదటి వారికి నాథ అనే మాటకు అర్హులవుతారు. భార్యకు భర్తను మించి అధికంగా ఇంకెవరూ లేకపోతే ఆ భర్త ఆ భార్యకు నాథుడవుతాడు. లేకపోతే కేవలం తాళి కట్టిన పెన్మిటి మాత్రమే అవుతాడు, లేదా అధికారం చలాయించే భర్త అవుతాడు. ప్రజలకు తమను పరిపాలించేవాడి కన్నా ఇంకా అధికారిగా ఎవ్వరూ పైన ఉండకపోతే ఆ పరిపాలించేవాడు ఆ ప్రజలకు నాథుడవుతాడు. అలాగే ప్రస్తుతం ఈ జగత్తుకు అమ్మవారిని మించి ఆ పైన పై అధికారి ఎవ్వరూ లేరు కాబట్టి అమ్మవారు జగన్నాథనామానికి అర్హురాలు. ఎందుకంటే సృష్టి స్థితి లయకారకులైన త్రిమూర్తులు కూడా అమ్మవారి ఆజ్ఞలకు బద్దులయ్యే తమ కర్తవ్యాలను నిర్వర్తిస్తున్నారు కదా, అందుకు. ఈ నామంలో ఉపయోగించిన చర అచర పదాలకు శాస్త్రీయమైన ఇంకో అర్థం ఉంది. ఈ జగత్తు అంతా చోటుతోనూ ఆ చోటు నుండి ఉత్పన్నమైన పంచభూతాలతో తయారైన వస్తుజాలంతోనూ అమ్మవారుగా నిండి ఉంది. చోటుగా ఒక చోటు నుండి ఇంకో చోటుకు చలనం ఉండదు. ఈ లక్షణం అమ్మవారికి ఉండే అచర లక్షణ విశేషాన్ని, చోటులో వస్తువుల కదలిక లక్షణం అమ్మవారి చరలక్షణ విశేషాన్ని సూచిస్తాయి. భ్రమణంలో ఉన్న వస్తువు ఏ అక్షాన్ని అంటే ఏ యాక్సిస్ని ఆధారంగా చేసుకుని తిరుగుతుందో ఆ అక్షానికి కదలిక ఉండదు, కానీ ఆ వస్తువుకు కదలిక ఉంటుంది. ఇలా ఒకే సమయంలో 2 లక్షణాలు ఆ వస్తువులో ఉంటాయి అని కూడా గుర్తుపెట్టుకోవాలి. అందుకే భగవద్గీతలో గీతాచార్యుడు కదులుతున్న దాంట్లో కదలకుండా ఉండేది నేను అన్నాడు. మొత్తం మీద ఈ నామానికి ఈ రకంగా అర్థాలు చెప్పుకోవచ్చు. కదలని వస్తు జీవ సముదాయాత్మకమైన జగత్తుకు అధినాథురాలు అని, కదలని చోటులో కదలని లక్షణాన్ని, కదిలే వస్తు జీవజాలంలోని కదిలే లక్షణాన్ని కలిగిన అధిష్టాత్రి అని అర్థాలుగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. చక్రరాజనికేతన ఇది అమ్మవారి 8 అక్షరాల నామం. ఇది 245వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు చక్రరాజనికేతనాయే నమః అని చెప్పాలి. చక్రరాజ అంటే చక్రములలో గొప్పదైన దానిని అని అర్థం. నికేతన అంటే నిలయముగా కలిగినది అని అర్థం. సూర్యుడు కేంద్రంగా ఉండి మిగిలిన గ్రహ ఉపగ్రహాలు తిరుగుతూ ఉండే వ్యూహాన్ని సూర్య కుటుంబం అంటారు. ఈ వ్యూహం కూడా చక్రభ్రమణ లక్షణం కలది కాబట్టి దీనిని చక్రంతో పోల్చవచ్చు. ఇటువంటి సూర్యులే మనకు ఆకాశంలో కనబడే తారలు, అనగా స్టార్స్. అంటే ఇవి నక్షత్రాలు కాదు. ప్రతి తారకు సూర్యునికి ఉన్నట్లే వారి వారి కుటుంబ వ్యూహాలు ఉంటాయి. అవి కూడా చక్ర వ్యూహాన్ని కలిగి ఉంటాయి. జగత్తులోని అన్ని తారకల చక్ర వ్యూహాలకు సామూహికమైన ఒకే ఒక చక్రాన్ని ఊహిస్తే దాన్ని జగచ్చక్ర వ్యూహం అంటారు. ఈ జగచ్చక్ర వ్యూహంలోని కేంద్రాన్ని అనుసరించే అన్ని చక్ర వ్యూహాల కదలికలు ఆధారపడి ఉంటాయి. అందువల్లనే ఈ జగచ్చక్రాన్ని చక్రరాజంగాను దాని కేంద్ర బిందువును అమ్మవారి నిలయంగాను సమన్వయించుకోవాలి. ప్రతి దేవతకు వేరువేరు యంత్రాలు, మంత్రాలు, తంత్రాలు ఉంటాయి. యంత్రాలనే చక్రాలని కూడా అంటారు. దేవతాపరమైన ఈ చక్రాలన్నింటిలో విశిష్టమైనది, అన్ని చక్రాలకు ఆధారభూతమైనది అయిన శ్రీచక్రాన్ని చక్రరాజము అంటారు. ఆ శ్రీచక్రంలోని బిందువు వద్ద అమ్మవారు ఉంటుంది కాబట్టి చక్రరాజనికేతన అనే పేరు అమ్మవారికి వచ్చింది. జగచ్చక్ర కేంద్రమే నిలయంగా కలది అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.